సుదీక్ష రామ్ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మా పాప సుదీక్ష రామ్ని ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకెళ్తాను. అక్కడ కంట్రోల్ చేయలేక ఇక్కడ తీసుకొచ్చాను. ఎందుకనేది వీడియోలో చెప్తాను. అప్పుడే స్టార్ట్ చేసింది, ఒక చెప్పు తీసివేసింది, రెండోది కూడా తీయడానికి ప్రయత్నం అయితే చేస్తుంది, తీసేసింది రెండోది కూడా. ఇక్కడ వార్మప్ స్టార్ట్ చేసింది, ఇక క్రికెట్ ఆడటానికి తను ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇక చూశారు కదా, మొదలు పెట్టేసింది ఇక గ్రౌండ్లో. బాక్స్ క్రికెట్ జగ్గైపేట కోదాడ రోడ్లో ఉంటుంది. ప్రతిరోజు గ్రౌండ్కి తీసుకెళ్తే అక్కడ పెద్దవాళ్ళు పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. వాళ్ళతో పాటు నేను ఆడాలని మారం చేస్తుంది. అంటే వెళ్ళిపోతుంది, ఇక అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు ఆడుతుంది, వాళ్ళ మధ్యలో నిల్చుంటుంది. పాపం వాళ్ళు క్రికెట్ ఆడలేరు. అలానే కొద్దిసేపు బాల్ బ్యాటిస్తే అలుపు సొలుపు వచ్చి వస్తుందేమో, కాళ్ళ నొప్పులు వచ్చి వస్తుందేమో. అంటే వాళ్ళు ఎంతసేపు గ్రౌండ్లో ఆడుతుంటే వాళ్ళతో పాటు అంతసేపు ఉంటుంది. ఇదొక విషయం. అయితే గ్రౌండ్ చాలా తక్కువగా ఉండడం, గ్రౌండ్లో చాలా టీంలు వచ్చి క్రికెట్ ఆడుతుంటే ఎవరు కొడితే ఏ బాల్ ఎటువైపు నుంచి వచ్చి తగులుతుందోనన్న భయం మరొక వైపు. అంతేకాకుండా చాలామంది కొత్త వాళ్ళు వచ్చి బైక్ డ్రైవింగ్ అక్కడే నేర్చుకుంటారు, వాళ్ళకి సరిగా రాదు, అదొక భయం. ఇంకొక ముఖ్య భయం ఏమిటంటే గ్రౌండ్ నిండా కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు కనిపిస్తే చాలు మా పాప వెళ్ళి నోట్లో చేయి పెట్టేస్తుంది, కుక్కలను పట్టుకుంటుంది, వాటేసుకుంటుంది. కనిపిస్తే చాలు అన్నమాట. అది మెయిన్ భయం. ఒక్క సెకండ్ ఆదమర్చితే చాలు, కుక్కలు కనిపిస్తే వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. ఎలా అని ఆలోచిస్తే నాకు ఈ బాక్స్ క్రికెట్ గుర్తొచ్చి ఇక్కడ తీసుకొచ్చి వదిలేసాను. గ్రౌండ్లో తనని ఫ్రీగా ఆడుకునే అవకాశం ఇవ్వలేకపోతున్నా, భయంగా ఉంటుంది. ఇక్కడైతే తన ఇష్టం, మనం ఫ్రీగా వదిలేసాం, చుట్టూ నెట్ ఉంటుంది, భయం లేదు, ఎలా కావాలంటే అలా ఆడుకుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇలాంటి ప్లేసులు చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంటాయి చిన్నపిల్లలకి కొద్దిగా ఏజ్ వచ్చిందాక. మా పాప బంగారు తల్లండి, అస్సలు ఏడిపించదు. ఇంట్లో అయితే కాసేపు కూడా కూర్చోదు, తిరుగుతానే ఉంటుంది. ఎంత ఎక్కువ మంది కనపడితే అంత సంతోషంగా ఎంజాయ్ చేస్తుంది. ఏం చేస్తున్నానా సుదీక్ష తల్లి? ఏం చేస్తున్నా? మీకు కూడా ఇలా వీలుంటే మీ పిల్లల్ని ఇలాంటి బాక్స్ క్రికెట్లో తీసుకెళ్ళి రోజు ఒక గంట కొంతమంది పిల్లలతో కలిపి ఆడిపించండి. చాలా హ్యాపీగా ఆడుకుంటారు పిల్లలు. నేను ఇక్కడ బాక్స్ క్రికెట్ దగ్గర తీసుకొచ్చాను, దాన్ని ఆడించడానికి. ఓకే, 2 నిమిషాలు. డ్యూటీకి వెళ్తున్నా ఏంది? నా కారు కదా, నువ్వు బండి ఇక్కడికి వేసుకుంటా. డిషి డిషి ఏ ఇక ఇక ఎవరొచ్చారో చూడు, ఎవరొచ్చారు చూడు, అక్కడ ఎవరొచ్చారో చూడు, అక్కడ. హాయ్ చెప్పు. కనిపించట్లేదా? కనిపించట్లేదా? దిక్కులు చేస్తుంది, కనిపించట్లేదు. సుదీక్ష తల్లి, హాయ్.
పిలుస్తుందిరా. బాయ్ బాబాయ్ బాయ్ తల్లి బాయ్ బాయ్ బాయ్